హాయ్ అండి, ఈరోజు మీకు నేను అటుకుల పాయసం తయారు చేసే విధానం చెప్తున్నాను. దీనికి కావాల్సినవి అటుకులు, బెల్లము. పొయ్యి మీద ఆల్రెడీ పాలు పెట్టేశాను. మరిగే పాలలోనే నేను ఆల్రెడీ సగ్గుబియ్యం వేశాను. అవి ఉడుకుతూ ఉన్నాయి. అవి కాస్త ఉడికిన తర్వాత అప్పుడు మనము ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఒక పొంగు వచ్చిందంటే ఆటోమేటిక్గా అవి ఉడికిపోతాయి. నేను ఆల్రెడీ ఆ సగ్గుబియ్యాన్ని 5 నిమిషాలు నీటిలో పెట్టి నానబెట్టాను. అవి ఆల్రెడీ మరిగించే పాలన వేయడం వల్ల తొందరగానే అవి ఉడికిపోతాయి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత చూస్తే అవి ఉడికిపోతాయి. గరిటెతో తిప్పుతూ ఉన్నాను, ఎందుకంటే అడుగంటుకుతే బాగోదు కనుక. అడుగంటకుండా ఉండడానికి మనము గరిటెతో తిప్పుతూ ఉండాలి సగ్గుబియ్యం కోసం. ఈ సగ్గుబియ్యం కాస్త ఉడికిన తర్వాత నేను బెల్లం వేశాను. బెల్లం మనకి చాలా టేస్టీగా ఉంటుంది బెల్లంతో చేసుకోవడం వల్ల ఈ పాయసము. ఈ బెల్లం కాస్త కరిగిన తర్వాత మనం అటుకులు కూడా వేసుకోవాలి. ఈ రెండు కలిపి వేసాను. ఒక 1 మినిట్ తర్వాత ఒకటి తర్వాత ఒకటి. ఇవి రెండు కాస్త మనము ఉడికేదాకా చూసుకోవాలి. అవి అడుగంటకుండా గరిటెతో తిప్పుకోవాలి. ఇది కాస్త కొంచెం దగ్గర పడేటప్పటికి ఇలాచీ వేసుకొని సర్వ్ చేసుకోవాలి.